అప్పుడట ఉపేంద్రవర్మన్ రాజుకి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు నాగవాహనుడు, చిన్నవాడు పశుపతి. నాగవాహనుడు కాస్త కఠినుడు, కానీ పశుపతి మాత్రం చాలా మృదువైన మనసు కలవాడు. ఇద్దరూ ఒకే ఏజ్ ఉండడం వలన రాజు మీకు నచ్చిన కన్యను పెళ్ళాడి రండి అని చెప్పాడు. రాజకుమారులిద్దరు తమ బయలుదేరి ఒక అందమైన ఉద్యానం చేరారు. అక్కడ ఒక పెద్ద సరోవరం, అందులో అందమైన హంసలున్నాయి. ఇద్దరూ కూడాను ఆ హంసల్ని చూస్తూ ఉన్నారు. పెద్దవాడైన నాగవాహనుడు హంసను బాణంతో కొట్టాలనిపించి విల్లు ఎత్తాడు. వెంటనే పశుపతి విల్లు లాగేసుకుని అంత అందమైన హంసను అనవసరంగా చంపితే ఏమొస్తుంది అన్నాడు. ఆ తర్వాత వాళ్ళకు ఒక చీమల పుట్ట కనిపించింది. చీమలు ఎంతో చాకచక్యంగా విరామం లేకుండా పుట్టలోకి పోతుండడం వస్తుండడానికి పశుపతి చాలా ఆనందపడ్డాడు. కానీ నాగవాహనుడు ఒక పుల్ల తీసుకుని పుల్లతో చీమల పుట్టని చెరపబోయాడు. వెంటనే పశుపతిని చేయి పట్టుకుని, ఎందుకు చీమను అనవసరంగా హింసిస్తావు అన్నాడు. మరికొంత దూరం వెళ్ళాక పొలం నుండి మకరందాన్ని సేకరిస్తున్న తేనెటీగలు కనబడ్డాయి. వెంటనే నాగవాహనుడు కొన్ని తేనెటీగలను పట్టుకుని, ఇవి కుడితే ఎంత బాధో తెలుసా, వీటిని ఏం చేసినా పాపం లేదు అంటూ తన బట్టలో చిక్కిన తేనెటీగలను చిత్రం చేయబోయాడు. వెంటనే పశుపతి చేతిలోని బట్టను లాగేసి, వాటి జోలికి పోకపోతే అవి నిన్నెందుకు కుడతాయి, ఎందుకు చేస్తావు ఇలాంటి పనులు అన్నాడు. నాగవాహనుడికి వెంటనే కోపం వచ్చి, ఒక్క పని కూడా సరదాగా చేయనివ్వవు, నేను నీతో రాను అంటూ గుర్రానికి అతి వేగంగా వెళ్ళిపోయాడు. పశుపతి వెనక నుంచి కేకలు పెడుతున్నా వినిపించుకోలేదు. పశుపతి కూడా వెళ్ళిన దారిలోనే తన గుర్రం మీద ఎక్కబోతుండగా, అయ్యా, బాబు, నాయన అని 3 గొంతులు పిలడం వినపడింది. వెనక్కి తిరిగి చూసేసరికి చీమ, హంస, తేనెటీగ కనిపించాయి. నువ్వు మా పట్ల చూపిన ఆదరానికి మేము కృతజ్ఞం. నీవు ఎక్కడ ఉన్నా మాలో ఎవరిని తలుచుకుంటే వాళ్ళు వచ్చి నీకు కావాల్సిన సాయం చేస్తాం అన్నాయి. అలాగే అంటూ గుర్రం మీద బయలుదేరాడు. అలా బయలుదేరి ఒక పెద్ద భవనాన్ని చేరుకున్నాడు. ఆ భవనం ముందు ఒక పెద్ద చెరువు, దాని గట్టునే 3 మందార చెట్లు ఉన్నాయి. అంతేకాదు కొన్ని ఎండిపోయిన చెట్లు కూడా ఉన్నాయి. మందార చెట్ల సమీపంలో ఒక వృద్ధుడు నేల మీద కూర్చుని పశుపతి భవనంలోకి ప్రవేశించబోయేసరికి వృద్ధుడు, అటు వెళ్ళకు, ఇక నీకేం పని, ఇక్కడ నుండి వెళ్ళు అన్నాడు. పశుపతి వెంటనే వృద్ధిని సమీపించి, ఎందుకు ఇలాగంటున్నావు, ఈ భవనం ఎవరిది, నువ్వెవరు అన్నాడు. అప్పుడు వృద్ధుడు ఇలా చెప్పాడు, ఈ భవనంకి ఒక కథ ఉంది. ఇది ఒక మహారాజుది. ఈ రాజుకి 2 కుమార్తెలు కొడుకు ఉండేవారు. వాళ్ళు చాలా ఆకతాయి పిల్లలు. ఒకనాడు ఒక యోగి రాజభవనానికి భిక్షకు వచ్చాడు. ఆ యోగిని రాజకుమార్తెలు ఆట పట్టించారు. రాజకుమారుడు చిన్న పెట్టెను తెచ్చి దాని తాళపు చెవిని చెరువులోకి విసిరివేసి, నువ్వు యోగశక్తితో తాళం చెవి తెచ్చి ఈ పెట్టె తెరిచి ఇందులో ఏముందో చెప్పు అన్నాడు. రాజకుమార్తె ముత్యాల దండం తెంపేసి ఇందులో ఎన్ని ముత్యాలను లెక్క పెట్టి ఒక చోట చేర్చి మళ్ళీ హారం ఎప్పట్లా చేయంది. రెండో రాజకుమార్తె, మా ఇద్దరిలో చిన్నదెవరో పెద్దదెవరో చెప్పు, నువ్వు ఈ పనులు చేసినట్లయితే నీకు భిక్ష పెడతాం. యోగి కోపంతో మందార చెట్లు కమ్మని శపించాడు. రాజు జరిగిన విషయం తెలుసుకుని తమ యొక్క పిల్లలకి శాపవిముక్తి చేయమని కోరాడు. వాళ్ళు నన్ను అడిగిన ప్రశ్నలకు ఎవడ సమాధానం ఇచ్చినా వాళ్ళ శాపం తీరిపోతుంది. సమాధానం ఇస్తాను మాట ఇచ్చా పని చేయలేని వాడు ఎండు చెట్టు అయిపోతాడు అని వెళ్ళిపోయాడు ఆ యోగి. విషయం తెలుసుకున్న రాజ్యంలోని పౌరులు ఎంతో మంది ప్రయత్నించి వాళ్ళందరూ ఎండు చెట్లుగా మారిపోయారు అని ముగించాడు వృద్ధుడైన రాజు. హంస సాయంతో చెరువులో తాళపత్రం తెప్పించి పెట్టిని తెరిచాడు. అందులో ఉండే తాళపత్ర గ్రంథం తీసి మెరిసిందల్లా బంగారం కాదు అనే విషయాన్ని చదివాడు. చీమ సహాయంతో ముత్యాలన్నింటినీ ఒక చోట చేర్చి వాటిని మరలా హారంగా చేకూర్చాడు. ఇక మందార చెట్ల రూపంలో ఉన్న రాజకుమార్తెల్లో చిన్నదెవరో తెలుసుకోవాలి. పశుపతి తేనెటీగను స్మరించాడు. వెంటనే తేనెటీగ వచ్చి, ఈ 2 మందార చెట్లు చిన్నదానమైన వాళ్ళు అన్నాడు. తేనెటీగ చెట్టుపై వాలింది. మనుషుని ఇంద్రజాలంలాగా 3 మందార చెట్లు, ఎండిన చెట్లు మనుషుల రూపాలు ధరించారు. మనుషులుగా మారిన ఎండ్ల చెట్లలో నాగవాహనుడు కూడా ఉన్నాడు. వృద్ధుడు తన కుమారుని కౌగిలించుకొని ఆనంద బాష్పాలు రాల్చి 2 కుమార్తెలు పిలిచి పశుపతిని వివాహం చేసుకోమని చెప్పాడు. పశుపతి తన అన్నయ్య అయిన నాగవాహనునికి పెద్ద కుమార్తెను, తనకు చిన్న కుమార్తెనిచ్చి రాజును వివాహం చేయమని కోరాడు. రాజు వైభవంగా ఇద్దరికి వివాహం జరిపించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.